ఓం ధ్యానం చేయడానికి, భగవన్నామ స్మరణ చేయడానికి, తద్వారా సంసార బంధనాల నుండి తరించడానికి ప్రతి ఒక్కరికి అధికారం ఉందని పరమశివుడు శివగీతలో తెలియపరిచాడు. ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆ గీతలో ధ్యానం యొక్క విశిష్టతను బోధించే కొన్ని శ్లోకాలను స్మరించుకుందాం. జాతిమాక్షమ మంద్రాని దేశంకాల మతాపివా అసనాదీని కర్మాణి ధ్యానం నాపేక్షతే క్వచిత్ ధ్యాన మార్గంలో ఉన్న సాధకులకు దేశ కాలాలతోనూ జాతితోనూ కర్మకాండలతోనూ అవసరం లేదు. వారికి భావనే ప్రధానమైనది. నేహాభ్రిక్రమ నాసోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. క్రతువులు కర్మలు సరిగా నిర్వహించలేదనే దోషం ధ్యాన మార్గంలో వర్తించదు. స్వల్పంగా అయినప్పటికీ సక్రమంగా ధ్యానం చేసుకునే సాధకులకు ఎటువంటి భయాలు ఉండవు. సహస్రాం స్నాతు నారహంతి సర్వదా ధ్యాన కర్మణః యథా దానం తపోవేదా ధ్యానం చాన్యకర్మవా. తపస్సు, వేదాధ్యయనం, దానం వంటి పనుల వలన కలిగే ఫలితం భగవంతుని ధ్యానం చేయడం వలన కలిగే ఫలితంలో 1000వ వంతుకు కూడా సరిపోదు. గచ్చం స్థిష్టం చరన్ వాపి శయనో వాన్యకర్మణి పాతకేనాపి యుక్తో వా ధ్యానాదేవ విముచ్యతే. నిరంతరం ధ్యానమయులై తమ కర్తవ్యాన్ని నిర్వహించుకునే సాధకులు ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ విముక్తులవుతారు. న సందృశే తిష్టతి మే స్వరూపం న చక్షుషా పశ్యతి మాం తు కశ్చిత్ హృదా మనీషా మనసాభిక్లుప్తం ఏ మాం విదుస్తే హెమృతా భవంతి. నా స్వరూపాన్ని కంటితో చూడటానికి ఎవరికీ సాధ్యం కాదు. ఏకాగ్రచిత్తంతో హృదయంలో ధ్యానం చేసిన వారు నన్ను దర్శించి మోక్షాన్ని పొందగలరు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.